హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తిరిగి నిన్నటి నుండి శ్రీశైలం శిఖరానికి అయితే చేరుకున్నాము. వర్షం మేము స్టే చేస్తే అదే స్టే అవుతుంది, మళ్ళీ మేము స్టార్ట్ అవుతుంది. వర్షానికి అయితే పని లేదు, ఏం లేదు. మాలాగా మామూలుగా లేదు. ఇగో మొత్తం మంచులాగా పడుతుంది పైకి వెళ్ళి. చెర్రి బాబు అయితే వణుకుతుండు. ఈ చల్లగా కడిసిపు కట్టినా కానీ వెళ్ళిపోతారు కిందికి వాళ్ళు. మా చెర్రి బాబు అయితే వచ్చేసిండు వ్యూ చూడడానికి ఛత్రి పట్టుకొని. వీడియో తీయొద్దట పని మళ్ళా. ఆప్షన్ లేదు కానీ రాళ్ళన్నీ గులినాయి ఇక్కడ సైడ్ కూడా. డేంజర్ ఉంది వర్షానికి. సైడ్ల చెట్లు పెద్దగా ఇదేమి, ఈ సైడ్ల చెట్లు పెద్దగా వ్యూ కనిపిస్తుంది. మామ చూడు, అప్ప తింటుండు మామ. మామ హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తిరిగి నిన్నటి నుండి శ్రీశైలం శిఖరానికి అయితే చేరుకున్నాము. ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము. వర్షం మేము స్టే చేస్తే అదే స్టే అవుతుంది, మళ్ళీ మేము స్టార్ట్ అవుతుంది. వర్షానికి అయితే పని లేదు, ఏం లేదు. మాలాగా ఆరా లడ్డుగా అలసిపోయారు. గుట్టెక్కి అలసిపోయారా? రెండు రోజుల నుండి ఫుల్ మజా వస్తుంది కదా. తిరిగి లాస్ట్ కి అయితే చేరుకున్నాం. ఇక్కడ టికెట్లు అయితే తీసుకోవాలి. ఈ పైకి అయితే వెళ్ళాలి, శిఖరం పైకి. ఇక్కడ నుండి చూస్తే శ్రీశైలంలో ఉన్న గుడి గోపురంలో కనిపిస్తుందంట. వెళ్ళి ట్రై అయితే చేద్దాం చూసి. వర్షం అయితే వస్తుంది, సన్నం ఇక్కడ తుంపురులాగా రాలుతుంది. చూడొచ్చు మీరు ఎట్లా కనిపిస్తుంది. ఊటీకి వచ్చినలాగా కనిపిస్తుంది ఇక్కడ. ఏబ్రా కనిపిస్తుందా శిఖరం? వాటర్ అయితే
ఇక్కడ వచ్చేస్తుంది. వ్యూ అయితే జబర్దస్త్ ఉంది. వైషు ఆ చెట్లలో ఏం చేస్తున్నారు? డ్యామ్ చూస్తున్నారు ఆ చెట్లలోకి పోయి. ఇక్కడ నుండి చూస్తే అక్కడ శిఖరం కనిపిస్తారు. కనిపిస్తాను గాలి వస్తుంది, తుప్పుడైతే వస్తుంది. చెర్రి బాబాయ్ దొరుకుతుండు. ఈ చల్లగా కడిచిపు కట్టినా కానీ వెళ్ళిపోతారు కిందికి వాళ్ళు. తిరుగుడు బస్సు అన్న అంటారు. అంటే మనం తిప్పుకొని చూడొచ్చు. ఇంట్లో నూలు ఎవరు అదృష్టం వాళ్ళది. గుడి శిఖరం అనిపించాలా? మొత్తానికైతే శ్రీశైలం అయితే వచ్చేసినాం. సాక్షి గణపతి ఇక్కడ. సాక్షి గణపతి. జై జై నాన్న, జై 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 జైకి జై. అగో జై లోపల ఉంది, జై జై. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని పైకి వెళ్తారు. అంటే ఇక్కడ ఉన్న గణేశుడు లెక్క పెట్టుకుంటాడు అని చెప్పి అంటారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది, మళ్ళీ పోయిన వాళ్ళు కరెక్ట్గా వచ్చిర్రా లేదా అనేది. ఏడుంది పాప? నానా సాక్షి గణపతి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం మనం. వర్షం ఎంతగానో పడుతున్నా కానీ పబ్లిక్ అయితే బాగానే వస్తారు. చూడవచ్చు మరి ఈడనే ఎంతమంది. మళ్ళీ గుట్టపైన గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మెయిన్ టెంపుల్ శ్రీశైలం ఎంతమంది ఉన్నారో చూడాలి. మళ్ళీ వీడియో తీయొద్దట బంద్ చేయి. ఆయనకి మళ్ళా कैसा लगा मेरा मजाक? పైన
ఫైనల్గా గుట్ట మీదకి అయితే వచ్చేసినాం. చెర్రిబాబు ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉండు. పార్కింగ్ చేసి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు గుడి దగ్గర దాకా వెళ్ళేటివి, ఇప్పుడైతే పంపిస్తలేరు. గుడికి వెళ్ళే దారి ఇది. పార్కింగ్ అయితే అక్కడనే పెట్టేసి కార్లు పార్క్ అక్కడ చేసి వెళ్తున్నాం. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి, ఇక బాగానే దూరం. పొద్దున్నే వస్తే లోపలికి అయితే వెళ్తుండే కార్లు, ఎప్పుడైతే వెళ్ళేలాగా లేదు. ఇక మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక శ్రీశైలం వచ్చేసిరా. ఉచిత దర్శనం అది. అక్కడనేమో ఆ లైన్ టికెట్లేదా అపార్ట్మెంట్లో ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ చూసేసి నెక్స్ట్ ఇక బయలుదేరాలి. నిన్న పొద్దున 7 గంటలకు వెళ్తే ఈరోజు 4 అయింది దర్శనం అయ్యే వరకు. ఎక్కడెక్కడనో తిరిగి లాస్ట్కు ఇక్కడికి వచ్చినాం. అక్కడ గుట్టలు చెట్లు ఇరిగిపడి రోడ్లు బ్లాక్ అయ్యి చుట్టూ తిరిగి 200 కిలోమీటర్లు వచ్చే వరకు ఈ టైం అయింది దర్శనం అయ్యే వరకు. హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం డ్యామ్ కాడికి వచ్చినాము. వెరీ బ్యూటిఫుల్. కిరాక్ ఉన్నది కదా, మామూలుగా లేదు. వెళ్దాం ఆడికి కూడా వెళ్దాం. కొద్దిగా పోయినావు కదా, అందుకని నీకు కొట్టినా. కిరాక్ వస్తున్నాయి వాటర్ అయితే ఇడా. అమ్మో మామూలుగా లేదు, చూడాల్సిందే ఇది. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ ఈ శ్రీశైలం గేట్లు ఎత్తిరు కాబట్టి వచ్చి చూడండి. చాలా చాలా బాగుంది. మళ్ళీ మనం ఇట్లాంటివి అద్భుతం చూడాలి అంటే మళ్ళీ ఇట్లా వర్షాలు పడితే కానీ చూడలేము. ఇక్కడ చూడొచ్చు, మంచు కురిసినట్టుగా ఉంది మీద, ఇట్లా మంచులాగా పడుతుంది. ఇక్కడ నిలబడితే, ఇంత దూరంలో నిలబడితే కూడా ఇక్కడ మంచులాగా కనిపిస్తుంది కదా, మీకు పైకి ఎట్లా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, మామూలుగా లేదు ఇక్కడ. ఫుల్ ఎక్సైటెడ్, ఫుల్ ఖుషి అయిపోయారు. లాస్ట్ అయితే ఇంకా లాస్ట్ సాధించేసిర్రు. ఇక 2 రోజులు అయిపోయింది ఇక ఇది చూసే చక్కర్లా. మామూలుగా లేదు, 2 రోజులు అయితే అయింది. కానీ కిరాకుంది మస్తు. అయ్యో మంచులాగానే వస్తుంది కదా, లేస్తుంది. ఇగో ఎట్లా లేస్తుంది పైకి. రాదు కదా. ఇంకోటి ఒకటి ఉంది ఇప్పటిది, ఒక గేట్ ఇప్పలే.
మీరైతే మళ్ళీ మళ్ళీ చూడాలంటే కూడా దొరకదు ఇట్లాంటిది. మళ్ళీ ఇట్లా వర్షాలు పడితే కానీ ఇట్లాంటి గేట్లు ఓపెన్ కావు మీరు చూడడానికి. వీలైతే ఈ 1-2 రోజులలో వచ్చి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు. అంతేగాని మీరు తర్వాత వస్తామంటే ఇట్లాంటి అద్భుతం అయితే దొరకదు. మామూలుగా లేదు, ఇగో మొత్తం మంచులాగా పడుతుంది పైకి వెళ్ళి. తడిచిపోతున్నాం, ఇగో కనిపిస్తున్నాయి ఆ బట్టలు మొత్తం తడిచిపోయినాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. అమ్మా తడిచిపోతున్నాం కదా మొత్తం. చలి పెడుతుంది. నిన్న నాగార్జున సాగర్ వెళ్ళినాం కానీ అక్కడైతే ఇంత మంచిగా ఫీల్ అనేది కలగలేదు. ఇదైతే చాలా అంటే చాలా హైలైట్ ఉంది. అక్కడ ఈ వాటర్ అనేది ఇట్లా లేవలేదు, ఖాళీ ఇట్లా చూసినాము. అది కూడా వీడియో మీరు చూడండి. దానికన్నా ఇది చాలా అంటే ఎక్సలెంట్ ఉంది. మా చెర్రి బాబు అయితే వచ్చేసిండు వ్యూ చూడడానికి. ఛత్రి పట్టుకొని వచ్చిరా. అద్దారు కార్ రాజుబాబు పెట్టుకొని వస్తాడు. కార్లు ఉన్నాయేమో. ఓవరాల్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలుగా ఎంజాయ్ చేస్తలేరుగా మీరు. రాసేట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు. మళ్ళీ చెప్పండి. గాలి వస్తున్నాయి. చెర్రి బాబు వాట్ ఏ బ్యూటిఫుల్ వాటర్. వస్తున్నాయినా చిన్న డాడీ హోమ్ చూస్తున్నావే. లాలనా అమ్మా మంచిగా వస్తున్నాయా లాలా? బాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడికి లాలా. నది ఓమదే ఇది వీళ్ళ పిల్లలు రాకూడదా? అప్పుడులాగా పెట్టుకున్నారు. చిన్న వాటర్ ఫాలా? ఒక మంచులాగానే. ఇక్కడ నుండి కూడా భలే కనిపిస్తుంది. కిరాక్ ఉంది ఇది వ్యూ. అప్పుడు గిన్నె దర్శనం మనం ఒకసారి. డాడీ లాలా బాగున్నాయా? మంచున్నాయా లాలా? మంచున్నాయట లాలా.